స్వతంత్రం కోసం, మోక్షం కోసం, మనస్వతంత్రం కోసం, శరీర స్వతంత్రం కోసం, ఆత్మ స్వతంత్రం కోసం ఒకే లక్ష్యానికై అణువు మొదలు మహోన్నత జీవి వరకు కర్మను చేస్తున్నారు. సమస్త మానవులు స్వతంత్రం కోసమే సదా ప్రయత్నిస్తున్నాయి. బంధాన్ని తెంపుకుని పరుగులెత్తాలని చూస్తున్నాయి. సూర్యుడు, చంద్రుడు, భూమి, గ్రహాలు సమస్తము బంధాన్ని విదిలించుకుని పరిగెత్తడానికే ప్రయత్నిస్తున్నాయి. ప్రకృతిలోని కేంద్రం నుంచి దూరంగా లాగే సెంట్రిఫ్యూగల్ శక్తులు, కేంద్రం కేసి ఆకర్షించే సెంట్రిపెటల్ శక్తులు మన విశ్వానికి సంబంధించిన ముఖ్య ధర్మాలై ఉన్నాయి. ప్రహారాలకు, సుదీర్ఘ విలంబనాలకు లోనై త్రిప్పుట చెంద తర్వాత విషయాలను తెలుసుకోవడానికి బదులు కర్మయోగ అవలంబనచే కర్మ రహస్యాన్ని, కర్మాచరణ విధానాన్ని, కర్మలోని అఖండ నిర్మాణ శక్తిని గ్రహిస్తాం. ముందుగానే శక్తిని వినియోగించే విధానం తెలియకపోతే దానిలో ఎక్కువ భాగం వ్యర్థంగా ఖర్చవుతుంది. కర్మయోగం కర్మచరణానికై శాస్త్రాన్ని ఏర్పరుస్తుంది. ప్రపంచ నడవడికంతా వినియోగించుకునే పద్ధతిని కర్మయోగం మనకు బోధిస్తుంది. కర్మ అనివార్యం, అది అలా ఉండవలసిందే. కానీ మనం కృషి చేయవలసినది పరమ పురుషార్థం కోసం. ఈ సంసారం మూడు నాళ్ల ముచ్చట అని, మోక్షానికి ఇది సాధనం కాబట్టి ఇందులో ఉంటూ మనం తరించాలని, విముక్తి ఈ ప్రపంచంలో లేదని, విముక్తిని కనుక్కోవడానికి మీ సంసారాన్ని అతిక్రమించాలని కర్మయోగం మనకు తెలియజేస్తుంది. సంసార తరణానికి తప్పకుండా మనం సంసారం ద్వారానే మెల్లగా పురోగమించాలి. కుబుసాన్ని విడిచి దాన్ని చూసే పాములా సంసారాన్ని విడిచి తటస్థ సాక్షులుగా ఉండే అసాధారణ పురుషులు ఈ లోకంలో కొందరుంటారు. లోకంలో ఇలా అలౌకిక పురుషులున్నమాట నిజం. కానీ మిగిలిన మానవకోటి నెమ్మదిగా కర్మానుభవం పొందాలి. వీరంతా కర్మ ప్రపంచం ద్వారా నడవవలసిన వారే. మనకు అధిక లాభదాయకమైన పద్ధతిలో కర్మ రహస్యాన్ని, కర్మాచరణ విధానాన్ని కర్మయోగం మనకు తెలియపరుస్తుంది.